వాట్సాప్ చాట్, ఒక్క ఎమోజీ, ఒక్క గుడ్ నైట్ మెసేజ్ 10 సంవత్సరాల హ్యాపీ మ్యారేజ్ని ఆల్మోస్ట్ బ్రేక్ చేసింది. అవును, మీరు విన్నది నిజమే. ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ విన్న తర్వాత ఫోన్ చూసి వెంటనే డెసిషన్ తీసుకోవడం ఎంత డేంజరసో మీకే అర్థమవుతుంది. ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఒక కపుల్ పెళ్ళై 10 సంవత్సరాలు అయ్యింది, 2 పిల్లలు, హ్యాపీ ఫ్యామిలీ. కానీ ఒకరోజు వైఫ్ తన హస్బెండ్ ఫోన్ చూస్తుండగా ఒక లేడీ నుంచి వచ్చిన వాట్సాప్ చాట్ కనిపించింది. గుడ్ నైట్ అని, టేక్ కేర్ అని, మిస్డ్ యువర్ కాల్ అని మెసేజెస్ వచ్చాయి. ఆమె ప్రపంచమే కూలిపోయినట్టయింది అని ఫీల్ అయింది. ఆ రాత్రి నుంచి వాళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్, ఇంకా ఏడవడం, ప్రతిరోజు ఏడవడం, సైలెంట్ ట్రీట్మెంట్. ఒకే ఇంట్లో ఉన్నా కూడా ఇద్దరు స్ట్రేంజర్స్ లాగా మారిపోయారు. అయితే చివరికి ఆమె ఒకే మాట చెప్పింది, మేడం నాకు డైవర్స్ కావాలి. అయితే ఆ సమయంలో ఆమె బాధ నిజమే. ఆమెకి బిట్రేయల్ అనిపించింది. నిద్ర లేదు, ఫుడ్ లేదు, రోజంతా ఫోన్ చెక్ చేయడం, ఎవరు కాల్ చేశారు, ఎవరు మెసేజ్ చేశారు అన్నదే లైఫ్ అయిపోయింది ఆమెకి. అలాంటి సమయంలో మన బ్రెయిన్ ఫ్యాక్ట్స్ కంటే భయాన్ని ఎక్కువగా నమ్ముతుంది. మనస్సు మిస్సింగ్ పీసెస్ ని, మనమే స్టోరీస్ ని క్రియేట్ చేసి ఫిల్ చేస్తుంది. ఇక్కడే చాలా మ్యారేజెస్ డ్యామేజ్ అవుతాయి. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, వాట్సాప్ చాట్ కనిపించింది అంటే అఫేర్ ప్రూవ్ అయిపోయిందని కాదు. అలాగే ఏ సస్పిషియస్ మెసేజ్ ని కూడా ఇగ్నోర్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ప్రతి సిచ్యువేషన్ ని ఫ్యాక్ట్స్ ఆధారంగా చూడాలి. కోర్టులో అలిగేషన్స్ మాత్రమే సరిపో, ఎవిడెన్స్, కాంటెక్స్ట్, ఇంకా కేస్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ ముఖ్యమైనవే. ఇది చాలా మందికి తెలియదు. కొంతమంది ఫోన్ పగలగొట్టేస్తారు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు, ఫ్యామిలీ గ్రూప్స్ లో షేర్ చేస్తారు. ఇవి ఫ్యూచర్ లో సిచ్యువేషన్ ని ఇంకా కాంప్లికేటెడ్ చేయొచ్చు. అందుకే ముందు క్లారిటీ, తర్వాత డెసిషన్. ఆమెకి కౌన్సిలింగ్ సెషన్స్ తర్వాత ఇద్దరికి కౌన్సిలింగ్ సెషన్స్ ప్రారంభించాం. ఇద్దరు మాటలు విన్నాం. ఆ తర్వాత తెలిసింది ఆ లేడీ ఆయన ఆఫీస్ కొలీగ్ అని. ప్రాజెక్ట్ వర్క్ వల్ల లేట్ నైట్ కమ్యూనికేషన్ జరుగుతుంది. కొన్ని మెసేజెస్ స్టాండింగ్ క్రియేట్ చేస్తాయి. అవును, బౌండరీస్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది, ట్రస్ట్ రీబిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆ రిలేషన్షిప్ అఫేర్ కాదు, ఒక్క మిస్అండర్స్టాండింగ్ 10 సంవత్సరాల మ్యారేజ్ ని ఆల్మోస్ట్ డిస్ట్రాయ్ చేసింది. అయితే గమనించండి, ప్రతి కేస్ ఇలా ఉండదు. కొన్ని కేసెస్ లో నిజంగానే ఇన్ఫిడిలిటీ ఉండొచ్చు. అందుకు అజంప్షన్ కాదు, అసెస్మెంట్ ముఖ్యం. మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే ఈ 6 స్టెప్స్ ఫాలో చేయండి. స్టెప్ నెంబర్ 1, వెంటనే కన్ఫ్రంటేషన్ చేయకండి. స్టెప్ 2, ఎమోషన్ సెటిల్ అయ్యే వరకు వెయిట్ చేయండి. స్టెప్ 3, ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా అక్యుసేషన్స్ చేయకండి. స్టెప్ 4, కమ్యూనికేషన్కి అవకాశం ఇవ్వండి. స్టెప్ 5, అవసరమైతే ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకోండి. స్టెప్ 6, సిచ్యువేషన్ సీరియస్ అయితే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యామిలీ లాయర్ని కలిసి మీ లీగల్ రైట్స్ మరియు ఆప్షన్స్ గురించి క్లారిటీ తీసుకోండి. రిమెంబర్, రిలేషన్షిప్ సేవ్ చేయాలా లేక లీగల్ యాక్షన్ తీసుకోవాలా అనేది కోపంతో కాదు, అవేర్నెస్తో డిసైడ్ చేయాలి. అయితే ఆ కపుల్స్ చివరికి ఏమయ్యారో తెలుసా? కౌన్సిలింగ్ తర్వాత కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అయింది, వాళ్ళు బౌండరీస్ సెట్ చేసుకున్నారు, ట్రస్ట్ ని మళ్ళీ రీబిల్డ్ చేసుకోవడం ప్రారంభించారు. మీ సిచ్యువేషన్ కూడా ఇలానే ఉందా? వాట్సాప్ చాట్, ఫోన్ కాల్స్, అఫేర్ డౌట్స్, ఇంకా ట్రస్ట్ ఇష్యూస్, ఇంకా ఇలాంటివన్నీ మీ మ్యారేజ్ ని డిస్టర్బ్ చేస్తున్నాయా? అయితే జ్ఞాపిక లీగల్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ని సంప్రదించి మేము ఫ్యామిలీ లా, కౌన్సిలింగ్, లీగల్ అవేర్నెస్, యోగా థెరపీ ఈ 4 కంబైన్ చేసి మీ ఎమోషనల్ మరియు లీగల్ గైడెన్స్ అందిస్తాం. 7842050859కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. నేను అడ్వకేట్ అండ్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ శ్రీలతారెడ్డి మల్గారి. ఇలాంటి రియల్ స్టోరీస్, రియల్ సొల్యూషన్స్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.